జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎట్టి పరిస్థితిలోనూ రేపు నువ్వు గుడికి రావాలి వైదేహి. రావాలి బావా, కాని ఇంట్లో వాళ్ళు రాణిస్తారా? డిఎన్ఏ రిపోర్ట్ని బట్టి నేను వైశాలిని అనుకుంటున్నారు. నీకు అలేఖ్యకి పెళ్లి జరుగుతుందని గురువుగారు చెప్పారు. ఇంట్లో వాళ్ల దృష్టంతా నీ మీద అలేఖ్య మీదనే ఉంది బావా. నన్ను నీ దరిదాపుల్లో కూడా ఉండనివ్వరు. ఎవరి ప్రవర్తనైనా వాళ్ల నమ్మకం బట్టే ఉంటుంది వైదేహి. ఆ నమ్మకం మారితే ప్రవర్తన మారిపోతుంది. రేపు ఇంట్లో వాళ్ల ప్రవర్తన పూర్తిగా మారిపోయే సంఘటన జరగబోతుంది. ఏంటి బావా అది? గుళ్ళో పూజ చేయాలంటే దంపతులిద్దరూ కలిసే పూజ చేయాలి. దంపతులు మాత్రమే చేయగలరు. నువ్వు గనక నాతో కలిసి ఆ పూజ విజయవంతంగా పూర్తి చేయగలిగితే ఆ డిఎన్ఏ రిపోర్ట్లు, గురువుగారు చెప్పే మాటలు ఏవీ నిలవ్వు. ఎవరు ఏమన్నా సరే నువ్వే వైదేహివి, నా భార్యవి అని ఒప్పుకుంటారు. అది జరగాలి అంటే ముందు గుడి వరకు రావాలి కదా బావా. వచ్చినా నీ పక్కన పూజలో కూర్చోవాలి కదా. ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కదా, ఉమ్, మన ప్రేమ మీద నమ్మకం ఉంది కదా. ఉంది బావా. అదే మనల్ని ఇంతవరకు కాపాడుతూ వస్తోంది, కలుపుతూ ఉంచుతోంది. కాని గుడి వరకు రావడం ఎలాగో తెలియడం లేదు. అమ్మని చూసుకోవటం కోసమని నన్ను ఇంట్లోనే ఉంచేస్తారు. ఇంటి గడపే దాటనివ్వరు. మరి గుడి మెట్లెక్కేదెలా? ఇంట్లో వాళ్ళు ఆపడం సరే, నువ్వు లేకపోతే అత్తయ్యకిక్కడ ఏమన్నా ఇబ్బందా? లేదు బావా, మందిచ్చాక ప్రశాంతంగా నిద్రపోతుంది. అయితే మిగతాది నాకు వదిలే. ఎవరు వద్దన్నా అడ్డుపడినా ఏదో ఒక రూపంలో నిన్ను గుడికి తీసుకెళ్తాను. ఏం చేస్తున్నావు బావా? పండగ శుభాకాంక్షలు చెప్తుంటే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. నీకోసం నేను ఇంత బాగా రెడీ అయ్యేస్తే నన్ను పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నావు. శుభాకాంక్షలు చెప్తున్నారు వైదేహి, రిప్లై ఇవ్వకపోతే బాగోదు కదా. నేను బాగున్నానో లేదో ఒక్క మాట చెప్పి తర్వాత ఫోన్ సంగతి చూసుకోవచ్చు కదా. నువ్వు బాగోలేకపోవడం అంటూ ఉంటుందా? ఈ కళ్ళకి నువ్వెప్పుడూ ఒక అద్భుతంలా కనిపిస్తావు. నువ్వెప్పుడు బాగానే ఉంటావు. బావా, కానీ ఇదిగో ఇలా అడ్డొస్తావు. అందుకే నీ అందం నన్ను మురిపిస్తున్నా. నన్ను నేను అదుపులో పెట్టుకుంటా. ఫ్రెండ్స్కి విష్ చేసి చెప్పుకుంటున్నా. సరే, మీ ఫ్రెండ్స్కి విషెస్ చెప్పు. నాకు మాత్రం బ్లెస్సింగ్స్ ఇవ్వు బావా. ఏంటి బ్లెస్సింగ్స్ బావా? అబ్బో, బంగారం. ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తుంది. కొన్ని పదాలు ఆ మాత్రం గుర్తుంటేలే బావా. సరే, ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఎందుకో? ఈరోజు గుళ్ళో నీతో కలిసి పూజ చేయాలని ఆశీర్వదించు బావా. ఏంటి, మనిద్దరి కోరిక తీరాలని నేను నిన్ను ఆశీర్వదించాలా? అవును బావా, భర్త దీవిస్తే భగవంతుని దీవెనలు ఉన్నట్టే. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా బావా. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే నీతో పాటు నేను పూజలో ఉంటా. ఆశీర్వదించు. ఏయ్,
భర్త భార్యని ఆశీర్వదించాల్సింది చేతులతో కాదు, మనసుతో. ఈరోజు మనం కలిసి పూజ చేయాలి బావా. అప్పుడే ఈ స్థానం శాశ్వతమవుతుంది. తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు చూసుకో బావా. అలా కాదు, మహేంద్ర మెసేజ్ చేశాడు. మహేంద్ర గారా? అవును. బావా ఆగు. అందరికీ మెసేజ్ పెట్టినట్టే తనకి మెసేజ్ పెట్టొద్దు. ఫోన్ చేసి మాట్లాడు. ఒంటరిగా ఉన్న తనకి పండగ పూట మనం ఉన్నామని కాస్త సంతోషం కలుగుతుంది. అతను నీ తోడబుట్టిన అన్నయ్య బావా. ఇక్కడ అందరం పండగ చేసుకుంటుంటే మనల్ని తలుచుకుంటూ ఒంటరిగా ఉన్నాడు. అసలు విషయం చెప్పడం కాదు, పండక్కి రమ్మని పిలవాలి. ఫోన్ చేయి బావా. విషెస్ చెప్పడం కాదు వైదేహి, భోజనానికి ఇంటికి రమ్మంటే ఎలా ఉంటుంది? మనతో కలిసి ఇక్కడే పండగ చేసుకున్నట్టుంటుంది కదా. నీ మనసు నా మనసు ఒక్కటే బావా. నేను అదే అనుకున్నా, కానీ నువ్వేమనుకుంటావోనని చెప్పలేదు. ఫోన్ చేయి బావా. ఈ పండగ పూటైనా తన తల్లి దగ్గర ఉన్నాడన్న సంతృప్తి మిగులుతుంది. మెల్లగా తన కుటుంబానికి దగ్గర చేసినట్టు అవుతుంది. హాయ్ దేవాంశ్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి బ్రదర్. ఎక్కడున్నావు? బయట ఉన్న దేవాంశ్. ఏ? వెంటనే బయలుదేరి ఇంటికొచ్చేసే. ఎందుకు దేవాంశ్? ఎందుకేంటి, మా ఇల్లు నీ ఇల్లు లాంటిదే అని చెప్పాను కదా. పండగ పూట బయటుంటావా? ఈరోజు అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తున్నాం. వెంటనే బయలుదేర్రా. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యొద్దు. నన్ను సాధిస్తున్నావు కదా. ఏం ఆలోచిస్తున్నావు మహేంద్ర? వస్తున్నావు కదా. మీ ఇంటికి నేను భోజనానికంటే నాకంత అర్హత లేదేమో దేవాంశ్. ఎందుకు లేదు? అన్నలాంటి వాడివి అన్నాను కదా. మరి నువ్వక్కడ నేనిక్కడ ఉంటే ఎలా? నువ్వన్నా ఇక్కడికి రా, లేదంటే నేనే అక్కడికి వచ్చేస్తా. వద్దు దేవాంశ్, నేను వచ్చేస్తాను. సరే, ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే. ఏమన్నాడు బావా? వస్తానన్నాడా? వస్తానన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.